హోటల్ వ్యాపారం చేసి అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నారు. ఆయనే కాంతారా మూవీ హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి. బాలుడుగా ఉన్నప్పటి నుండే నటనపై బాగా ఇంట్రెస్ట్ ఉన్న రిషబ్ శెట్టి డిగ్రీ బెంగళూరులో ఓ కళాశాలలో చేరి అది పూర్తవ్వకుండానే డైరెక్షన్ కోర్సును ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ లో పూర్తి చేశారు. సైనైడ్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చినా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇంకో సినిమాకు పనిచేస్తున్న సమయంలో డైరెక్టర్ కొట్టడంతో సినిమాలపై విరక్తి చెంది అప్పులు చేసి 2009లో హోటల్ వ్యాపారం చేసి అప్పుల పాలయ్యారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 2016లో రిక్కీ అనే సినిమాకు డైరెక్టర్ గా చేసే అవకాశం రావడంతో అది తీసి సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ గా 4వ సినిమాగా తీసిన కాంతారా అనేక రికార్డులను సృష్టించింది. కాంతారా మూవీకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.